లాస్ట్ ఇది హోమోలోగస్. గబగబా మాట్లాడుకుంటే పంచాయతీ అయిపోయింది. రీప్రొడక్షన్ అయిపోయింది. నేనేంటి హోమోలోగస్. వాట్ ఈస్ హోమోలోగస్ అమ్మా? రైట్. సో మేల్ ఆర్గాన్స్ విచ్ ఈస్ రిప్రజెంటింగ్ ఇన్ ద ఫీమేల్. లేదు సార్ ఉల్టా చెప్పాలి సార్ అంటే ఉల్టా కూడా చెప్తా. ఫీమేల్ ఆర్గాన్స్ విచ్ ఈస్ రిప్రజెంటింగ్ ఇన్ ద, ఎట్లయితే ఏంది హోమోలోగస్. ఫంక్షనాలిటీ, స్ట్రక్చర్, ఫంక్షన్. చలో మేల్లో దాని పేరు టెస్టిస్. ఇది ఇల్లు. ఎవరి ఇల్లు? సో మేల్లో టెస్టిస్ ఎవరి ఇల్లు? స్పర్మ్ వాళ్ళ హౌస్. ఓవరి ఎవరి ఇల్లు? ఓం వల్ల హౌస్. ఇస్ ఇట్ క్లియరా? 365 days ప్రొడక్షన్ ఉంటుంది ఆఫ్టర్ ప్యూబర్టీ. ఆఫ్టర్ ప్యూబర్టీ మాత్రమే ఈ రెండు ఇల్లులు కలకలలాడతాయి. ప్యూబర్టీకి ముందు, ప్యూబర్టీకి తర్వాత. అమ్మ ఇది స్టాప్ ఉండదు. వన్స్ ఇక్కడే స్టాప్ ఉంటుంది, ఇక్కడ మాత్రం స్టాప్ ఉండదు అని చెప్పినా కదా. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ దాని పేరేంటి? ఇక్కడ దాని పేరేంటి? బాగానే ఉంది. ఇక్కడ ఏంటి? ఇద్దరు క్యా బోల్తే? ఇది స్టార్ పెట్టుకో. ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ అడుగుతారు కాబట్టి అవన్నీ నువ్వు కనిపెట్టేస్తావు కాబట్టి అంత ఈజీగా అడగాడు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి చెప్తున్నాను? ప్రోస్టేట్ గ్లాండ్. ఇద్దరు కౌన్ హే ప్రోస్టేట్ గ్లాండ్? స్కిన్నీ గ్లాండ్ కాల్డ్ యాజ్ ఏ ప్రోస్టేట్ గ్లాండ్. అర్థమైంది కదా? ఇది మేల్ ప్రోస్టేట్, ఇది ఫీమేల్ ప్రోస్టేట్. ఇద్దరు కూడా ఏం కులిపిస్తారు? అరే ఇద్దరు కూడా ఏం కురిపిస్తారు? ఆల్కలైన్. ఆల్కలైన్ దాని లూబ్రికెంట్ అమ్మా. ఇక్కడ దీని పేరు సెమెన్. డ్రీమ్ ఉండి ప్రిపరేషన్ కి డైరెక్షన్ కావాలి బ్రో. ఐ నీడ్ ప్రాపర్ గైడెన్స్. కలలు కనండి. ఈ రోజు మనం లెట్స్ ఫో గురించి నేర్చుకుందాం. కలలు కనండి, సిద్ధమవ్వండి, నమ్మండి. Join Nidya Medical Academy and start your preparation now. నీకు అర్థమైందా? ప్రోస్టేట్ నుంచి ఏమొస్తుంది? సెమెన్. సెమెన్ లోపల ఏముంటుంది? స్పర్మ్. స్పర్మ్ అలాగ్, సెమెన్ అలాగ్. ఒక్కసారి ఎజాకులేషన్ అయితే బయటకు వస్తుంది కదా. ఎజాకులేషన్లో 2 ml సెమెన్ బయటకు వస్తుంది. కిतना ml? ఈ 2 mlలో కిतना కౌంట్ రేనా? నీకు అర్థమైందా? ఒక్కొక్క mlలో మాట్లాడదాం. ఒక్కొక్క mlలోనేమో 200 millions. అంటే 2 mlలో మొత్తం ఎన్ని మిలియన్స్? అంటే ఒక్క ఎజాకులేషన్స్లో స్పర్మ్ కౌంట్ కిतना? 400 million counts. Is it clear? చలో ఏ సెల్? సెట్టోలి సెల్. ఇక్కడ పేరు పెగ్ సెల్. ఇక్కడ సో ఇక్కడ ఏంది? హెల్ఎస్ సెల్. అర్థమైందా? హోమోలోగస్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంది? స్క్రోటం. అక్కడ దాని పేరు అంతే. ఇక్కడ దాని పేరు స్పాంజీ యురేత్రా. అక్కడ దాని పేరు మైనోరా. సేమ్. ఇక్కడ దీన్ని మెంబ్రెయిన్ యురేత్రా అంటాం. అక్కడ పేరు అంతే. సేమ్ ఇక్కడ ఉన్నాయే అక్కడ ఉన్నాయి. ఫీమేల్కి వేరే స్ట్రక్చర్, మేల్కి వేరే స్ట్రక్చర్ కాదు, సేమ్ స్ట్రక్చర్ అని గుర్తుపెట్టుకోండి. అనాటమికల్గా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ప్రాబ్లమ్ ఈజ్ అరౌస్. ఓకే అయిపోయింది పాఠం. క్లియర్? నెక్స్ట్ మనం మాట్లాడేది గైనకలాజికల్ ప్రాబ్లమ్స్లా. సో నెక్స్ట్ క్లాస్ వి కంటిన్యూ విత్ దట్. సరిపోయింది కదా? లేదంటే ప్యూబర్టీ చెప్పేనా? ఒక కండిషన్ అయిపోతుంది. అన్ని కండిషన్ చెప్పాలి. వద్దులే, క్లాస్ ఉంది. నెక్స్ట్ క్లాస్లో వి గో విత్ ద గైనకాలజీ. గైనకాలజీలో అనాటమీ అయిపోయింది కదా. నెక్స్ట్ వి కంటిన్యూ విత్ ద గైనకాలజికల్ డిజార్డర్స్. గైనకాలజికల్ డిజార్డర్స్ చిన్నయే కొన్నే.